వాళ్ళకి మనం నైటే ఒక వర్క్ ఇస్తాం. ఈరోజు మార్నింగ్ ఈ వర్క్ చేయండి, ఒక సబ్జెక్ట్ వర్క్ చేయండి అని చెప్తాము. వాళ్ళ ఆ మార్నింగ్ 1.5 hours అది చదువుతారు. వార్డెన్స్ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ వార్డెన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అది మార్నింగ్ 7 o'clock వరకు స్టడీ అవర్ క్లోజ్ అవుతుంది. 7 to 8 వరకు ఫ్రెష్ అప్ అవడానికి 1 hour టైం ఇస్తాను. సఫిషియెంట్ బాత్రూమ్స్ ఉన్నాయి, వాళ్ళకి వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు సఫిషియెంట్గా. అంటే మన దగ్గర ఉన్న స్ట్రెంత్కి సఫిషియెంట్గానే వాష్రూమ్స్ అవన్నీ మనం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చాము. వాళ్ళు 1 hour టైంలో వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. చాలా కాలేజీలో నేను చూసిన కాలేజీలో చాలామంది పిల్లలు మార్నింగ్ 7కి 6:30కి 7:30 క్లాసులు పెట్టడం వల్ల 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ స్నానాలు చేయకుండా క్లాస్కి వచ్చి క్లాసులు వినే వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్ మైండ్ తోటి లేకుండా వెళ్ళిపోతారు. ఆ డే స్కాలర్స్ కూడా మళ్ళీ నేను కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ స్టడీ అవర్లో కూడా మీ ఫ్యాకల్టీ ఉంటుంది కాబట్టి మేము ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ కొంతమంది అవుట్ ఆఫ్ 60లో నాకు తెలిసి ఒక 15 to 20 members వాళ్ళు కొన్ని రోజులు అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్సా వీక్ స్టూడెంట్సా? ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు స్టడీ అవర్లో. అది కూడా రెగ్యులర్గా కాదు. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాథ్స్ డౌట్స్ ఉన్నాయి, ఈరోజు మ్యాథ్స్ డౌట్స్ సార్ తోటి ఇంకా ఎక్స్ట్రా టైం కావాలి, సార్ సపోర్ట్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. కానీ డే స్కాలర్స్ ఎవరిని ప్రెషరైజ్డ్గా ఉండాలి, తప్పనిసరిగా ఉండాలని ఎవరిని ప్రెషర్ చేయట్లేదు. అది పేరెంట్ విల్లింగ్ ఉండి, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి, స్టూడెంట్ నేను లెక్చరర్ తోటి సపోర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా స్టే చేస్తున్నారు హాస్టల్తో పాటు. 6:30కి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. 6:30 to 8:30 వరకు సీనియర్ లెక్చర్ ప్రెజెన్స్ స్టడీ అవర్స్ ఉంటాయి. సీనియర్ లెక్చర్స్ 8:30 వరకు ఉంటారా? 8:30 వరకు. అంటే మన దగ్గర టీచ్ చేసే సీనియర్ లెక్చర్స్ కాకుండా నేను మళ్ళీ బయట నుంచి వేరే ఫ్రెండ్ సర్కిల్ లేదా జూనియర్ లెక్చర్ అనొచ్చు. జూనియర్ లెక్చర్స్ కదా సార్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనకి స్టడీ అవర్ మానిటర్ చేసేది 6:30 నుంచి, వాళ్ళు కూడా సీనియర్ ఫ్యాకల్టీ. కాకపోతే మన దగ్గర ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ కాదు, ఆ సీనియర్ ఫ్యాకల్టీ మొత్తం కార్పొరేట్ కాలేజీలో వర్క్ చేసి నియర్లీ దాదాపు 20 నుంచి 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుంది. అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, మన దగ్గర ఇప్పుడు ప్రవీణ్ సార్ మీరు చూసారు ఇంత ముందుకు ఐఐటి ఇండోర్, తన బాయ్స్ హాస్టల్లో చేయాలని ఎర్లీ అవర్స్లో క్లాసులు పెట్టలేదు. ఎర్లీ అవర్స్లో క్లాసులు పెడితే వాళ్ళు కొంచెం ఆ ఫ్రెష్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత 8 o'clockకి ఫ్రెష్ అప్ అవుతారు. 8 to 8:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 8:30కి డే స్కాలర్స్ వస్తారు. డే స్కాలర్స్తో పాటు హాస్టలర్స్ అందరూ క్లాసులు 8:30 to 12:40 వరకు క్లాసెస్ ఉంటాయి. 8:30కి స్టార్ట్ అవుతాయి. 8:30 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 12:40 వరకు క్లాసులు జరుగుతాయి. 12:40కి లంచ్ బ్రేక్. 12:40 to 1:30. 1:30 to 3 o'clock వరకు కూడా మళ్ళీ క్లాసులు జరుగుతాయి. 3 to 5:30 డే స్కాలర్స్కి హాస్టలర్స్కి అందరికీ స్టడీ అవర్స్ ఉంటాయి. అది సీనియర్ లెక్చరర్స్ ప్రజెన్స్లో స్టడీ అవర్స్ జరుగుతాయి. 5:30 నుంచి 6:30 వరకు బ్రేక్ ఉంటుంది. 6:30 స్నాక్స్ బ్రేక్ హాస్టల్లోనే ఉన్నాడు. ఐఐటి ఇండోర్ ప్రవీణ్ సార్ హాస్టల్లో పిల్లలతో, అబ్బాయిల హాస్టల్లో వాళ్ళతో స్టే చేస్తాడు. తను 24 hours వాళ్ళకి అవైలబుల్గా ఉంటాడు. ఈవెన్ వాళ్ళ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొన్నిసార్లు ఇంటి మీద బెంగ ఉంటుంది పిల్లలకి, వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఇంటి బెంగ నుంచి బయటకు తీసుకురావడానికి తను హెల్ప్ చేస్తాడు. లేదు వాళ్ళు ఒకవేళ ఫిజిక్స్ డౌట్స్, మ్యాథ్స్ డౌట్స్ 2 చెప్పగలుగుతాడు. ఒకవేళ ఏదైనా ఒక టైంలో వాళ్ళు పిల్లలు 10 తర్వాత స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు నాకు డౌట్ కావాలి అంటే తను అవైలబుల్గా ఉంటాడు. నేను కెమిస్ట్రీ లెక్చర్గా చేస్తున్నాను, నేను డైరెక్టర్ని ప్లస్ కెమిస్ట్రీ లెక్చర్. కెమిస్ట్రీ కూడా నేను టీచ్ చేస్తాను. మోస్ట్ వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మీ అండర్లో మానిటరింగ్ ఉంటారు. ఇండివిజువల్ మానిటరింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది పడ్డా లేదా మానసికంగా ఇంకేదన్నా ఇబ్బంది పడ్డా వాళ్ళని మోటివేట్ చేసుకోవడానికి నాకు తెలిసి 8:30 to 11:30, 12 వరకు మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు గురు శిక్షణ అని మీ కాలేజ్ పేరు పెట్టారు. అసలు గురు శిక్షణ అని ఎందుకు పెట్టాలనిపించింది సార్ అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది సార్. అంటే నేను విలేజ్లో చదివేటప్పుడు, బుద్ధ సముద్రం అనే చిన్న గ్రామంలో చదివేటప్పుడు అక్కడ 1st to 7th క్లాస్ అక్కడ చదివాను. అక్కడ నారాయణ సార్ అని ఒక సార్ ఉండేది, స్కూల్ హెడ్ మాస్టర్. నారాయణ సార్తో పాటు రవిశంకర్ సార్, శ్రీనివాస్ సార్ చాలామంది టీచర్లు ఉండేవాళ్ళు. బట్ నేను ఎస్పెషల్లీ ఒక సార్ పేరు చెప్తున్నా, వీళ్ళు కూడా మంచి టీచర్లే, వాళ్ళని తక్కువ చేయట్లేదు, విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళే. వాళ్ళతో పాటు నన్ను బాగా ప్రభావితం చేసిన సార్ ఎవరు అంటే నారాయణ సార్. ఆయన ఏం చేసేవాడు అంటే, నారాయణ సార్ యాక్చువల్లీ ఆయన సోషల్ టీచర్, హెడ్ మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లోనే, ఇప్పుడు కాదు 96 ఆ టైంలోనే ఏ టీచర్ అయితే అక్కడ యాబ్సెంట్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ వర్క్ ఇచ్చి చేయించవచ్చు. అంటే ఎట్ ఏ టైం తను ఇక్కడ టీచ్ చేస్తూ అక్కడ మళ్ళీ డిసిప్లిన్ దెబ్బతినకుండా, వాళ్ళకి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది కాకుండా, పిల్లలు ఆ టైం వేస్ట్ కాకుండా
ఆ టైంలో ఏ సబ్జెక్ట్ చెప్పాలనో, ఏ సబ్జెక్ట్ వర్క్ చేయించాలనో ఆ సబ్జెక్ట్ వర్క్ ఇచ్చి వర్క్ ప్రాపర్గా మానిటర్ చేస్తూ చేయించేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ 11-11:30 వరకు ఇక్కడే ఉంటాను. ఓకే. దాంతోపాటు మా వైఫ్ ఇక్కడే ఉంటుంది. నేను బాయ్స్కి బాయ్స్ హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో డౌట్స్, కెమిస్ట్రీ డౌట్స్ క్లారిఫై చేయడానికి 11-11:30 వరకు నేను 11:30 వరకు స్టడీ అవర్స్ ఏం జరగవు. 10కి వైండ్ అప్ చేస్తాం. బట్ ఎవరైనా ఒకరు ఇద్దరు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ లేదా ఎగ్జామ్ రోజు ముందు రోజు ఏదైనా మాకు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అని చెప్పడానికి నేనున్నా, ప్రవీణ్ సార్ ఇద్దరం అవైలబుల్ ఉన్నాం. దాంతోపాటు గర్ల్స్ హాస్టల్లో వాళ్ళని టేక్ కేర్ చేయడానికి ముగ్గురు వార్డెన్లు ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ మ్యాథ్స్. శ్వేత మేడం నియర్లీ ఆమె కూడా 8:30 to 11-11:30 వరకు అక్కడ హాస్టల్ పిల్లలతో గర్ల్స్ హాస్టల్లో స్టే చేస్తుంది. ఫుడ్ సెక్షన్ కూడా తను మానిటర్ చేస్తాం. ఒకసారి అంటే మన కోసం ఉన్నాడు, అంటే మన మంచి చెడులన్నీ చూసుకుంటున్నాడు అనేది నాకు అప్పుడు కలిగింది. కానీ ఆ వర్క్ కి మా ఊర్లో సార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఊర్లో పెద్ద మనుషులు కానీ, ఊర్లో తల్లిదండ్రులు కానీ, అసలు సార్ రిటైర్డ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. సార్ అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు, తాత ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు సార్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ 2 సార్లు చేస్తే ఊర్లో జనాలు సార్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు అని ఏదో రకరకాల రీజన్స్ తోటి కొంచెం ప్రెజర్ చేసి సార్ని అక్కడనే ఉండేటట్టు చేసుకున్నారు. సో ఆయన ఇంపాక్ట్ నా పైన ఉంది. ప్లస్ దాంతోపాటు జనరల్గా మీకైనా నాకైనా ఎవరికైనా గురువు అంటే ఓన్లీ విద్యాబుద్ధులు నేర్పించేవాడే కాకుండా ఇంట్లో అమ్మ కూడా గురువుతో సమానం, నాన్న కూడా గురువుతోటి సమానం. రకరకాల విషయాలు వాళ్ళు నేర్పిస్తారు. మన జీవితంలో ఏది సాధ్యపడదు. పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు, సరే మనం జాబ్ చేస్తున్నామా, బిజినెస్లు చేస్తున్నామా, వ్యవసాయం చేస్తున్నామా, ఏదైనా చేయొచ్చు, ఏ రంగమైనా తీసుకోండి. గురువు లేకుండా ఒక వ్యక్తి తను ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్ళడం కష్టం. సో ఆ గురువుకి ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను గురు శిక్షణ అనే నేమ్ తో కాలేజ్ స్టార్ట్ చేశాను. మీరు కూడా అంటే ఇప్పుడు నారాయణ సార్ గురించి చాలా మంచిగా చెప్పారు. మేము విద్యావాణి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. మా పేరెంట్స్ అంతా కూడా, అంటే మా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి, వాళ్ళ పిల్లల గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బెస్ట్ కాలేజెస్ హైదరాబాద్లో ఏమున్నాయి అనేది అడగడం అనేది జరుగుతుంది. సెర్చ్ చేసేసి సో ఏవేవి బెస్ట్ కాలేజీలు ఉన్నాయని మా టీం ఒకటి మేము చేస్తున్నాం. విద్యావాణి ఛానల్లో ఆ టీము ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్కి వెళ్ళి మేము ఇట్లా హోమ్ టూర్ కానీ, తర్వాత డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ చేయడం జరుగుతుంది. మీ గురు శిక్షణ ఇన్స్టిట్యూట్ గురించి మాకు తెలుసుకోవడానికి మేము వచ్చాము. సార్, ఇప్పుడు మీరు గురు శిక్షణ జూనియర్ కాలేజ్కి మీరు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ గురు శిక్షణ జూనియర్ కాలేజ్కి యాజ్ ఏ డైరెక్టర్గా మీకున్న క్వాలిఫికేషన్ గురించి మాకు చెప్పండి. సార్, నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను సార్. ఓకే. 2008 to 2010. దానికి ముందు డిగ్రీ మొత్తం జడ్చర్ల, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. నాది స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా. జడ్చర్ల పక్కన చిన్న మారుమూల గ్రామం బుద్ధ సముద్రం అని ఒక విలేజ్. నా చదువు మొత్తం జడ్చర్ల బుద్ధ సముద్రం విలేజ్లో డిగ్రీ వరకు కంప్లీట్ అయింది. జడ్చర్లో కంప్లీట్ అయింది డిగ్రీ వరకు. తర్వాత ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కార్పొరేట్ కాలేజ్లో దాదాపు ఒక 8 years వరకు 2 different కార్పొరేట్ కాలేజెస్లో యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్గా చేశాను. తర్వాత నెక్స్ట్ ఒక 5 to 6 years నాన్ కార్పొరేట్ కాలేజ్లో యాజ్ ఎ కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ, నీట్ ఫ్యాకల్టీగా చేసి లాస్ట్ ఇయర్, ఇది 2వ సంవత్సరం గురు శిక్షణ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ ఇయర్ ఒక యావరేజ్ స్ట్రెంగ్త్తో రన్ చేశాను. ఈ సంవత్సరం కొంచెం ఎక్స్పాన్షన్కి వచ్చాను, కొంచెం స్ట్రెంగ్త్ పెరిగింది, మా మీద గుడ్ నేమ్ పెరిగింది. వచ్చిన స్ట్రెంగ్త్ అంతా కూడా ఓన్లీ ఇంతకుముందుకు మా దగ్గర పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళ రిజల్ట్ని వాళ్ళకు మా టీచింగ్ తోటి, మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళని మాకు ఇక్కడ రిఫర్ చేశారు. ఇప్పుడు ఒక మంచి స్ట్రెంగ్త్ తోటి ఈ 2nd year రన్ అవుతుంది ఇప్పుడు గురు శిక్షణ. అదే సార్, ఇప్పుడు మీరు యాజ్ ఏ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. సో ఫ్యాకల్టీగా వర్క్ చేసినప్పుడు మన కార్పొరేట్ కాలేజెస్ మంచి ప్యాకేజ్ కూడా మీకు శాలరీ ఇస్తుంటాయి. కానీ అటువంటి సిస్టమ్ నుంచి, సెక్యూర్ సిస్టమ్ నుంచి ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది, పెట్టారు. శిక్షణ కాలేజ్ స్టార్ట్ కావడానికి లేకపోతే దీనికి మూల కారణం ఏంటి? సార్, నేను మీకు ఇంతమందికి చెప్పాను, కార్పొరేట్ కాలేజ్లో లెక్చర్గా చేస్తున్నప్పుడు నేను హాస్టల్ క్యాంపస్లో ఎక్కువ చేశాను. మ్యాక్సిమం లెక్చర్గా చేస్తున్నప్పుడు కార్పొరేట్ అంటే జనరల్గా కొన్ని కాలేజీలో కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించాయి. అందులో మేజర్గా ఏంటిది అంటే, జనరల్గా కార్పొరేట్ కాలేజ్లో ఏంటిది అంటే ఒక మైక్రో షెడ్యూల్ని ఫాలో అవుతారు. మైక్రో షెడ్యూల్ని ఫాలో అవుతున్నప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ, ఆంధ్ర అందరికీ తెలుసు. జనరల్గా ఏ క్లాస్ రూమ్లో ఒక యావరేజ్గా ఒక 40 members స్టూడెంట్స్ తీసుకుంటే దాంట్లో ఒక 5 to 10 members బాగా తెలివిగల పిల్లలు ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు. వాళ్ళు లెక్చర్ చెప్పిన దాన్ని యూజ్ చేసుకుంటారు, వాళ్ళ సొంతంగా వర్క్ చేసుకుంటారు, ర్యాంకులు సాధిస్తారు. అది అందరికి సంతోషం.
దాంతో పాటు ఈ టాప్ స్టూడెంట్స్తో పాటు అదే క్లాస్ రూమ్లో యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్ 90% వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా ఒక 20% బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే లెక్చరర్ మైక్రో షెడ్యూల్ని ఫాలో అవడం వల్ల లెక్చరర్స్కి ఒక మేనేజ్మెంట్ నుంచి ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల ఆ రోజు వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ ఆ రోజే ఫినిష్ చేయాలి. వాళ్ళు ఆ ఫినిష్ చేసే ఒక ప్రెషర్లో ఒక స్ట్రెస్లో లెక్చరర్స్కి క్లాస్ రూమ్లో ఈ యావరేజ్ స్టూడెంట్ని బిలో యావరేజ్ స్టూడెంట్ని కన్సిడర్ చేసి టీచ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. ఒక 4 to 10 మెంబర్స్కి మాత్రమే మనం టీచ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేది. మనం బిలో యావరేజ్ స్టూడెంట్ని పట్టించుకోకపోవడం వల్ల సరే ఎట్లాగో టాప్ స్టూడెంట్స్ ఐఐటీఎస్ ఎన్ఐటీస్ వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఆ బిలో యావరేజ్ స్టూడెంట్కి ఇంజనీరింగ్ కనీసం ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకపోయినా బిట్సాటో లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలాంటి దాంట్లో వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సీట్ సెక్యూర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పేరెంట్ హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ ఫ్యూచర్లో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా టాప్ స్టూడెంట్తో పాటు వీళ్ళని కూడా మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ టీచ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనిపించింది. కాబట్టి గురు శిక్షణ జూనియర్ కాలేజ్ని స్టార్ట్ చేసాం. అనేది ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ ని కన్సిడర్ చేయకుండా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి కాలేజెస్ లో అడ్మిషన్స్ దొరికేటట్టు కావాల్సినట్టు కోచింగ్ మీరు ఇవ్వాలన్న ఆలోచన సంకల్పంతోనే మీరు పెట్టింది గురు శిక్షణ జూనియర్ కాలేజ్. దాంతో పాటు ఇంకొక చిన్న కారణం ఉంది సార్. ఆ చిన్న కారణం అంటే ఇది మేబీ కొంతమందికి పెద్ద కారణం అవ్వచ్చు, కొంతమందికి చిన్న కారణం అవ్వచ్చు. ఏంటిది అంటే మ్యాక్సిమం నేను హాస్టల్ క్యాంపస్లో చేస్తున్నప్పుడు అది కార్పొరేట్ తీసుకున్నా, నాన్ కార్పొరేట్ తీసుకున్నా. కార్పొరేట్లో వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ మెనూ ఉంటుంది, వాళ్ళు ఫుడ్ అది చేంజ్ అవ్వదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక నాన్ కార్పొరేట్లో కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, గురు శిక్షణ జూనియర్ కాలేజ్ ఉంది. నాలాంటి కొత్త ఇన్స్టిట్యూషన్లు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒక 10 years నాన్ కార్పొరేట్ కాలేజెస్ 10 years నుంచి రన్ చేస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి. నేను కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా కొంత డైల్యూట్ జరుగుతుంది అని నేను అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే కొంతమంది ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది. కార్పొరేట్ కాలేజ్లో వాళ్ళు ఒక టీం మెనూ ఫాలో అవుతున్నారు, అది పక్కన పెడతారు. నాన్ కార్పొరేట్ కాలేజెస్ కూడా ఏం చేస్తున్నాయంటే 1 or 2 years మాత్రమే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఒక నేమ్ వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ ఫుడ్ని కొంత డైల్యూట్ చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్. ఎగ్జాక్ట్లీ నా అబ్జర్వేషన్ లో కూడా పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే సార్ మా అబ్బాయికి హైదరాబాద్ పంపించాను, మా అమ్మాయిని హైదరాబాద్ పంపించాను,